లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని ఆధ్వర్యంలో రేకుర్తి కంటి ఆసుపత్రి సౌజన్యంతో శుక్రవారం గోదావరికని అడ్డగుంటపల్లిలోని ఆర్యవైశ్య భవన్లో ఉచిత కంటి ఆపరేషన్ శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో దాదాపు 102 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా అందులో 42 మందిని కంటి ఆపరేషన్ అవసరం ఉండగా ఆపరేషన్ నిమిత్తం రేకుర్తి కంటి ఆసుపత్రికి బస్సులో తరలించారు. ఈ ఆపరేషన్లను పూర్తిగా ఉచితంగా చేయించి అద్దాలు కూడా ఇవ్వడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను చేపడుతూ కంటి చూపు సరిగ్గా లేని వారికి కంటి వైద్య శిబిరాల ద్వారా ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికీ 4 సార్లు లయన్స్ క్లబ్లోని వివిధ అనుబంధ క్లబ్ల ద్వారా కంటి వైద్య శిబిరాలను నిర్వహించి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించడం జరిగిందని వెల్లడించారు. 320G రీజన్ 9 లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి రేకుర్తి వారి సౌజన్యంతో ఈరోజు కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. సుమారుగా ఒక 100 పైకు పేషెంట్స్ రావడం జరిగింది. అందులో 40 మంది వరకు ఆపరేషన్కు ఫిట్ అవుతున్నారు. వారందరినీ కూడా కరీంనగర్ రేకుర్తి పంపించి ఆపరేషన్ చేయించి మళ్ళీ ఇక్కడ చేర్చే బాధ్యత మన లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని అధ్యక్షులు చందర్ చాలా మెగా ఉచిత క్యాంప్ ఏర్పాటు చేయింది. దానికి ఒక 40 మంది వరకు వైద్యం ఆపరేషన్ దాదాపు ఒక్కొక్కరికి 20-25 వేల ఆపరేషన్ ఫ్రీగా చేసి వారందరికీ కూడా మంచి చూపు కల్పిస్తున్నారు. వీరందరికీ కూడా మా లయన్స్ క్లబ్ ఆఫ్ జోన్ 9 తరఫున ధన్యవాదాలు. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరికైతే కళ్ళు కనబడే మూతబిందు వచ్చిందో వాళ్ళందరినీ గుర్తించి ఇక్కడ చూసి మా లయన్స్ క్లబ్ ఐ హాస్పిటల్ రేకుర్తి హాస్పిటల్ బస్సులోనే తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఈరోజు అందరికీ ఇక్కడి పరీక్షలు చేయడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళందరికీ కంటికి సంబంధించిన పరీక్షలన్నీ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత రోజు రేపు ఉదయం రోజున ఎవరికైతే ఆపరేషన్ అవసరం ఉన్నదో వాళ్ళందరికీ ఆపరేషన్ చేయించి ఉచితంగా మందులు ఇప్పించి ఎల్లుండి వాళ్ళని ఇక్కడికి మా బస్సుల్ని దించడం జరుగుతుంది. ఇందులో మొత్తం పూర్తిగా ఉచితమే, తిండి, రవాణా, మందులు, కంటి ఆపరేషన్తో సహా ఇంతటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని క్లబ్ మిత్రులందరికీ మా లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ చారిటబుల్ ఐ హాస్పిటల్ తరఫున తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో రీజన్ చైర్మన్ కజంపురం రాజేందర్, జోన్ చైర్మన్లు నార్ల ప్రసాద్, లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని అధ్యక్షులు రేకుంట్ల చందర్, ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, కోశాధికారి సత్యప్రసాద్, సభ్యులు నాగరాజు, గణేష్, రాజు, కృష్ణ, కిషోర్, శ్రీనుతో పాటు లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి అధ్యక్షులు మామిడిపల్లి శ్రీధర్, నటరాజశేఖర్, కోదారి ప్రవీణ్, నందినేని గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.